ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయాల కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని ముష్టి 24 సీట్లకు పరిమితం చేసి దాంట్లో కూడా ఎక్కడైతే ఓటమి చెందుతాదో అటువంటి నియోజకవర్గాలు ఆయన కంటగట్టి ఈరోజు ఆయన నవ్వులు పాలు చేసేదానికి అన్ని విధాలుగా మార్గం సుగమం చేసుకున్నారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉంటా. కానీ అడ్డుకోకుండా ఉంటే చిత్తూరు అభివృద్ధి ఈ రాష్ట్రం తిరిగి చూసే మరి చేస్తుండే వ్యక్తి ఆదికేశవ నాయుడు గారు. ఈరోజు మనకి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఈరోజు ఆయన ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నాడు ఈ ఊరిని. కానీ ఆయన అభివృద్ధిని అడ్డుకున్న శక్తులు 25 సంవత్సరాలు ఆయన ఎంత అభివృద్ధి చేయాలన్నా అడ్డుకున్న శక్తులు ఎవరు అనేది మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఈరోజు ఆ వ్యక్తి గురించి కాపుల కుటుంబాల్లో రచ్చకెక్కి కుటుంబాలుగా నాశనం అయిపోయిందంటే దానికి కారకులు ఎవరు? మీరందరూ ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెంచి ఈరోజు ఇదే మధుని 4 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. కారణం ఎవరు? ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చింది? ఇదే మధుని అదే ప్రసాద్ రెడ్డిని 4 గంటల సేపులో ఇద్దరిని కూర్చోబెట్టి మీరిద్దరూ ఐకమత్యంగా ఉండాలా, అన్నదమ్ముల్లాగా ఉండాలా అని నేను కలిపి ఈరోజు సోదరభావంతో ఇద్దరు కలుసుకొని ఐకమత్యంగా జరుగుతూ ఉంటారు. అంటే